హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను. ఈరోజు మా అబ్బాయి బర్త్డే అండి, అందుకని మా అబ్బాయికి ఇష్టమైన దమ్ బిర్యానీ గోంగూర చికెన్ అయితే చాలా ఇష్టం, అందుకనే చేస్తున్నా. 1 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి రాళ్ళుప్పు, పసుపు, లైట్గా పసుపు వేసాను, కారము, అల్లం వెల్లుల్లిపాయి, ఒక 2 స్పూన్ల వరకు పెరుగు, ఒక 2 నిమ్మకాయలు అయితే పిండుకున్నాను. బాగా కలిపేసుకొని ఒక 2 అవర్స్ పాటు మనకి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ అలాగే పెట్టుకుంటే మనకి ఉప్పు కారం పట్టి చికెన్ పీస్ అనేది త్వరగా కుక్ అవుతుంది, సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి. ఇలా మూత పెట్టుకోవాలి. నేను మసాలా అయితే స్టవ్ పైన బాండి పెట్టుకొని కాస్త ధనియాలు, ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు, లవంగ, దాల్చిన చెక్క, యాలకులు, అట్లానే బిర్యానీ మసాలా అన్నీ కూడా మీరు అన్నీ వేసుకోవచ్చు. నేను మరాఠీ మొగ్గ. మనకి ఏంటంటే చాలా టేస్ట్గా రావాలంటే ఈ మసాలా పొడి అనేది మనకి బిర్యానీ బట్టి 2 కిలోలు అయితే కాస్త ఎక్కువ వేసుకోండి, కిలో అయితే మనకి సరిపడగా ఒక 2-3 స్పూన్లు ధనియాలు అలా వేసుకుంటే, నేను చాలా కొద్దిగానే మసాలా వేస్తున్నాను. ఈ పీసుకి పట్టి మనకి దమ్ బిర్యానీకి కలుపుకోవడానికి కానీ బాగుంటుంది. కిలో చికెన్కి కిలో రైస్ తీసుకున్నాను. పక్క స్టవ్ పైన రైస్ అయితే పెట్టాను. దాంట్లో కూడా కొద్దిగా మిరియాలు, లవంగా, దాల్చిన చెక్క, యాలకులు, ఒక నిమ్మకాయ అయితే పిండాను. దాంట్లో పొడి పొడిగా వస్తుందండి నిమ్మరసం వేస్తే బిర్యానీ రైస్లో. ఈ మనకు ధనియాలు ఇవన్నీ వేయించుకొని మిక్సీ జార్లు తీసుకొని 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే ఆయిల్ వేసుకొని వేయించి కొద్దిగా తీసుకున్నాను సైడ్కి. మిగతా ఆనియన్లోనే మనకి ఈ పెరిగేసి నానబెట్టుకుని చికెన్ అంతా వేసేసి, పచ్చిమిర్చి మనం పొడి చేసుకున్న పొడి అంతా కూడా వేసేసుకొని, కారం మా పిల్లలు ఇంకాస్త వేయమని అడిగారని ఇంకో స్పూన్ కారం వేసాను. కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కాసేపు చికెన్ ఉడికితే బాగుంటుంది. నెయ్యి అనేది నేను ఎప్పుడు బయట నిస్తాను, ఇంట్లో చూసుకోలేదు, అందుకనే మీగడ ఉంటుంది, డైరెక్ట్ మీగడ ఇలా మరిగించి తీస్తూ ఉంటాను. ఇప్పుడు బిర్యానీలోకి లేదని చెప్పి ఒక స్టవ్ పైన అయితే నేను నెయ్యి కాగబెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీలో వేస్తుంది. ఈ గోదావరిలో కొద్దిగా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని చక్కగా మా మనవరాలు నేను తినేస్తామండి. మాకు చాలా ఇష్టం ఇలా స్వీటు. మనకి కోవాలాగా అనిపిస్తుంది, మనకి తింటుంటే కలాకండ్ స్వీట్ ఉంటుంది చూడండి, అలా అనిపిస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. అలా స్వీట్ తిన్న వాళ్ళు ఏదైనా కర్రీలో వేసి వండుకున్నట్లయితే పన్నీర్ లాగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. నాకు స్వీట్ అంటేనే ఇష్టం. ఇలా మనకి చికెన్ అంతా కూడా కాస్త బాగా మెత్తగా ఉడికే వరకు, లైట్గా అంటే మనకి 70% ఉడికితే చికెన్ సరిపోతుంది. అలాగే రైస్ కూడా ఒక 70% ఉడికినాక వాటర్ అంతా తీసేసి చక్కగా, మనకి ఎప్పుడు కూడా చాలామంది బాస్మతి రైస్ వండేటప్పుడు జిగురులాగా వస్తుంది, అలాంటప్పుడు నిమ్మరసం అనేది మీ రైస్ని బట్టి, నేను కిలో కాబట్టి ఒక హాఫ్ చెక్క వరకు ఉడికేటప్పుడు అయితే పిండాను. తర్వాత మనం చికెన్లో 2 నిమ్మకాయలు వేసుకున్నాము, చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న ఉల్లిపాయలు అట్లానే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసాను. ఇలా రోలు పెట్టి స్టవ్ అనేది మీడియంలో పెట్టి చక్కగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా నేను గోంగూర చికెన్ కోసం కుక్కర్ కానీ ఏదో బాండీని తీసుకొని మంచిగా ఏదైనా గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, గోంగూర అంతా కూడా ఈజలేం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా లైట్గా అది మెత్తబడిపోతే సరిపోతుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత కింద దించేసి అదే స్టవ్ పైన కళాయి పెట్టుకొని చికెన్ అయితే మనం వేసేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, నేను 1 గంట ముందే దీంట్లో ఉప్పు, కారము, పసుపు వేసి సైడ్ పెట్టుకున్న చికెన్ అండి. ఈ చికెన్లోని ఇది ఒక 1 kg ఉంటుంది తీసుకున్నాను. బాగా కలుపుతూ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఉడికించుకుంటే మనకి సరిపోతుంది. ఇంకా మా గోంగూర పులుపు సరిపోదని నేను ఒక 2 టమాటాలు కూడా వేసానండి. పుల్లగా ఉంటే ఇష్టము, అందుకనే మిక్సీ జారీలో ఉడికించుకుని గోంగూర వేసి మెల్లమెల్లగా రౌండ్గా తిప్పుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనకి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెయ్యి అయితే ఫుల్గా పోసేసుకోవాలి. మనకి బిర్యానీలోని ఆయిల్ ఎంత తీసుకుంటామో అంతకి డబుల్ నెయ్యి అనేది వేసినట్లయితే మస్తు ఉంటుంది స్మెల్ కానీ తినేటప్పుడు కానీ. ఇక ఎంత తింటున్నామో తెలియదు, ఇంట్లో చేసుకునేదే మాకు ఎక్కువ నచ్చుతుంది. మా పిల్లలు కూడా ఇంట్లో నువ్వే చెయ్యమ్మా అంటారు.
బయట తెచ్చుకోమని తెచ్చుకోరు. ఎక్కువ ఇష్టం పులవ రైస్ కానీ, బిర్యానీ కానీ, దమ్ బిర్యానీ కానీ ఎక్కువ ఇష్టం అనమాట. ఇది గోంగూర చికెన్ కోసం చికెన్ అంతా కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఈ మెత్తగా మనం మిక్సీ పట్టుకున్నది గోంగూర అంతా వేసేసుకోవాలి. నేను 2 టమాటాలు కూడా చికెన్లో వేసాను కాబట్టి పుల్లగా ఉంటుంది అనమాట. చాలా పులుపు అంటే ఇష్టం, అందుకని ఇలా చేశాను. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మధ్యలో ఒకసారి ఉప్పు కారం కూడా స్టవ్ పైన ఉండేటప్పుడే గోంగూరతో చూసుకొని వేసుకోండి. ఇలా కాసేపు మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి కాసేపు ఉడికించుకొని కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లుల్లి రెబ్బలు, గరం మసాలా 1 స్పూన్ వరకు వేసాను. ఎల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా అలా దంచుకొని తొక్కతో పాటే వేయండి. నచ్చని వాళ్ళు తీసే సైడ్ పెట్టడానికి వీలుగా ఉంటుంది. రెడీ అయిపోయింది, కింద దించేసాను. సూపర్ టేస్ట్ అండి. గోంగూర కానివ్వండి, చికెన్ దమ్ బిర్యానీ కానివ్వండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అదిరిపోయింది. పొడిగా చిన్న చిన్న టిప్స్తోని బాగా దమ్ బిర్యానీ మనం చేసుకోవచ్చు ఇంట్లో. బయటది ఎందుకు పనికిరాదండి ఈ బిర్యానీ దగ్గర, అంత టేస్ట్ అయితే ఉంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మనకి పొడిగా వస్తే ఇష్టం కాబట్టి రైస్ ఉడికేటప్పుడు నిమ్మరసం అనేది యాడ్ చేయండి. టేస్ట్ అదిరిపోయింది.